ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు భారత్ రెడీ అవుతోంది. ఎడ్జ్ బాస్టన్లో జూలై 2న ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. రెండో టెస్టులో రాణించడం భారత్కు చాలా కీలకం. ఇప్పటికే తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్లో కంగుతింది. దీంతో ఎడ్జ్ బాస్టన్లో సిరీస్ను 1-1తో లెవెల్ చేయాలని వ్యూహాలు రచించుకుంటోంది. గత మ్యాచ్లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని సత్తా చాటాలనుకుంటోంది. తుది జట్టులో మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశం ఉంది. సిరీస్లో 3-4 టెస్టులు మాత్రమే ఆడతాడని గతంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. ఇప్పుడు రెండో టెస్టులో బుమ్రా ఆడకపోవచ్చని కథనాలొస్తున్నాయి. మూడో టెస్టుకు లార్డ్స్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడాలని జస్ప్రీత్ భావిస్తాడు. అందుకే రెండో టెస్టుకు బుమ్రా సేవలు అందుబాటులో ఉండవనే అంచనాలున్నాయి. జస్ప్రీత్ స్థానంలో హర్షదీప్ సింగ్ బరిలో దిగే అవకాశం ఉంది. కెరియర్లో హర్షదీప్ సింగ్ ఇప్పటి వరకు టెస్టుల్లో బరిలో దిగలేదు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సేవలు భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతాయనే చర్చ ఉంది. గత మ్యాచ్లో సిరాజ్ అంచనాలకు తగినట్టుగా బౌలింగ్ చేయలేకపోయాడు. సీనియర్గా బుమ్రాకు సపోర్ట్ ఇవ్వలేకపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఐపీఎల్లో మాదిరిగా లీడ్స్లో హిట్ కాలేకపోయాడు. పేస్ ఆల్రౌండర్గా బరిలో దిగిన శార్దుల్ ఠాకూర్ సైతం ఉసూరుమనిపించాడు. బ్యాట్ బాల్తోనూ ఎక్స్పెక్టేషన్స్ను రీచ్ కాలేకపోయాడు. దీంతో శార్దుల్ ఠాకూర్పై వేటు తప్పదనే చర్చ జరుగుతోంది. శార్దుల్ ఠాకూర్ను పక్కన పెడితే నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వస్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. ఆల్రౌండ్ షోతో కట్టిపడేశాడు. అవకాశం దొరికితే ఎడ్జ్ బాస్టన్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అదనపు స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటే కుల్దీప్ యాదవ్ వైపు టీం మేనేజ్మెంట్ చూసే అవకాశం ఉంది. అప్పుడు ప్రసిద్ధ్ కృష్ణపై వేటు తప్పకపోవచ్చు. అయితే లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ బలం పెరగాలంటే వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకోవాలనే వాదన కూడా ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు ఏమీ ఉండే అవకాశాలు కనిపించటం లేదు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలో దిగుతారు. ఇప్పటికే ఇద్దరు ఫామ్లో ఉన్నారు. వన్డౌన్లో సాయి సుదర్శన్కు రెండో మ్యాచ్ కీలకం కాబోతోంది. 4వ స్థానంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. 5వ స్థానంలో రిషబ్ పంత్ కొనసాగుతాడనడంలో డౌట్ లేదు. 6వ స్థానంలో కరుణ్ నాయర్కు మరో ఛాన్స్ దక్కచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ కరుణ్ను వద్దనుకుంటే ధ్రువ్ జురేల్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. రవీంద్ర జడేజా పైన అంచనాలు ఎక్కువే ఉండబోతున్నాయి.